గండబోయినపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డి. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లి గ్రామంలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను వాల్మీకిపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డి బ్యాటింగ్ చేయగా, ప్రస్తుత మార్కెట్ కమిటీ చైర్మన్ కోసూరు చంద్రమౌళి, సత్యమ్మతల్లి ఆలయ కమిటీ చైర్మన్ పులి సత్యనారాయణ రెడ్డి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి, చింతపర్తి సర్పంచ్ శేషాద్రి రెడ్డి ఫీల్డింగ్ మరియు బ్యాటింగ్ చేసి సోమవారం ఉదయం ప్రారంభించారు. ముఖ్య అతిథులకు నిర్వాహకులు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ యువత ప్రతిభను వెలుగు తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని వారు పేర్కొన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులు దొరబాబు రెడ్డి, మొహమ్మద్, గంధర్వరెడ్డి, అభి, ముబారక్, సాకేత్ రెడ్డి మాట్లాడుతూ, గండబోయినపల్లి టోల్ ప్లాజా సమీపంలో మైదానంలో 10 రోజుల పాటు నిర్వహించనున్న ఈ మ్యాచ్ నందు 18 టీంలు పాల్గొంటాయని, ఈ నెల 14వ తేదీ వరకు మ్యాచ్లు కొనసాగుతాయని తెలిపారు. ఈ మ్యాచ్ మొదటి బహుమతి కింద 30,000 రూపాయలను సత్యమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ పులి సత్యనారాయణ రెడ్డి తన సొంత నిధులను అందివ్వడం జరుగుతుందని తెలిపారు. రెండవ బహుమతి కింద మేకలవారిపల్లి చెందిన సురేంద్ర 15,000 రూపాయలను బహుమతిగా ప్రకటించారని, అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్కు 3,000 రూపాయలు, ఆరెంజ్ క్యాప్ 2,000 రూపాయలు, పర్పుల్ క్యాప్ బహుమతి కింద 2,000 రూపాయలను ఎర్తవాండ్లపల్లికి చెందిన జి అమర్నాథ్ రెడ్డి స్పాన్సర్ చేశారని వారు పేర్కొన్నారు. మొదటి రోజైన సోమవారం ప్రారంభ మ్యాచ్గా ఎస్ఎంటీ లెవెన్స్ జట్టు ఎంకేపీ లెవెన్స్ బ్లాక్ బస్టర్ టీం బి మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరుగుగా, ఎస్ఎంటీ లెవెన్స్ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కేవీ రెడ్డి, చంద్రారెడ్డి, సుధాకర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెట్టుకుని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జేకేపీ టోర్నమెంట్లో పాల్గొంటున్న ఆడవాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ సంక్రాంతి విభాగం తెలుసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఆట అనేది క్రీడాస్ఫూర్తితో ఆడాలని, గొడవలు లేకుండా సర్దుకొని పోవాలని, గెలిచే జట్టు గెలవాలంటే ఒక జట్టు ఓడాలి. ఓడినోడు గొప్ప కాదు, గెలిచినోడు గొప్ప కాదు. అందుకని ఆట అనేది సమస్ఫూర్తితో గొడవలు లేకుండా కలిసిమెలిసి సర్దుకొని పోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.